ఆడిపోయేవాళ్ళం. అంత డిస్టెన్స్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఎవడు ఆడు? ఈ యూనివర్స్ అంతా ఎట్లా నడుస్తుంది? దాన్ని ఆలోచించాలి. కానీ మిగిలిన సూర్యుడు ఉదయించాడు, అస్తమించాడు, ఏదో రావు గోపాలరావు డైలాగ్ లాగా ఎర్రగా ఉంది, రక్తం ముద్దలాగా ఉంది అని కాదు. కళాపోసనంటే ఇదన్నమాట మెయిన్గా తెలుసుకోవాల్సింది. అట్లా ఆ విధంగా తెలుసుకోవాలి. దాన్ని విచారణ, వివేకము ఈ రెండు మనిషికి కావాల్సినవి. విచారించటము, వివేకము ఈ రెండు బాగా కావాలి. వైరాగ్యము, విచారణ, వివేకము, వైరాగ్యం, డిటాచ్మెంట్ ఉండాలి. డిటాచ్మెంట్ ఉన్నప్పుడే మనకి ఏదైనా సరే. అదే దేన్ని పట్టుకోకూడదు అంటే పూర్తిగా పట్టుకోకూడదని కూడా అర్థం కాదు. సార్ అన్నట్టుగా మన అడుగులు ఎట్లయితే ఒకదాని అక్కడే అడుగు ఆగిపోయి ఉంటే మనం ముందుకెళ్ళగలం. ఒకటి వదిలిపెట్టాలి, ఒకటి పట్టుకోవాలి, ఒకటి వదిలిపెట్టాలి. అంటే మానసికంగా మనం ఇప్పుడు కూడా అంతర్దృష్టిలో ఆ యొక్క యూనివర్స్ ఆట మీద ఉండాలి. ఇక్కడ వ్యావహారికంగా వచ్చినప్పుడు వ్యావహారిక దృష్టిలో ఇది ఉండాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయటం, హార్మోనియస్గా చేయటమే మనం చేయాల్సింది. ఏ ఒక్కటి లోపించినా కానీ మనకి దుఃఖం వస్తుంది. రెండింటినీ విచారణ, వివేకం ఉండాలి. అంటే దేన్ని అటాచ్మెంట్ ఎక్కువ ఉండకూడదు. అంటే పట్టి పట్టనట్టు ఉండాలా. డిటాచ్మెంట్ అని మనస్సు పట్టి పట్టినట్టు కాదు, మనస్సు లోపల డిటాచ్ అయ్యా, బాహ్యంగా అటాచ్డ్. మనం ఎంతో ప్రేమ ఇవన్నీ చూపించడానికి మనకి ఇచ్చిన ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చాడంటే మనం ప్రేమ చూపించడానికి, ఆప్యాయత చూపించడానికి ఇవన్నీ పెట్టాడు. మనకి ఎమోషన్స్ అన్ని పెట్టాడు. ఇవన్నీ ఎంజాయ్ చేద్దాం. బట్ అది అంతరంగా మాత్రం అది ఎప్పుడు గుర్తుండాలి. ఓకే, ఇదంతా స్క్రీన్ మీద వచ్చే సినిమా మాత్రమే అనేది ఎప్పుడు గుర్తుండాలి. అది గుర్తుపెట్టుకోవడమే ఇప్పుడు మన జ్ఞానం. అది ఉండాలి, ఇది ఉండాలి, రెండు ఉండాలి. రెండింటిని హార్మోనియస్గా బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ అది హార్మోనియస్ అంటే సార్, హార్మోనియస్ అంటే కలిపి, దేనికి ఇది లేకుండా అనమాట. రెండింటిని కలిపి చూడటాన్ని హార్మోనియస్ థింకింగ్ అనేసి అంటారు అనమాట. కలపడం, కలిపి రెండింటినీ కూడా ఏదాన్ని రిజెక్ట్ చేసేది లేదనమాట. ఓకే ఓకే, ఇక్కడ ఉన్నాను, జన్మించాడు కాబట్టి ఇది ఎట్లా చేయటమే. కానీ నాకు టికెట్ ఆల్రెడీ రిటర్న్ టికెట్ కూడా ఉంది అనేసి అది గుర్తుపెట్టుకొని ఉండాలి. ఇది జస్ట్ నేను టూరిజం కోసం వచ్చాను అన్నట్టుగా, టూరిజంలో మీరు ఎట్లా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తారో అంత చక్కగా ఎంజాయ్ చేయండి. టూరిజంకి వచ్చిన ప్లేస్ వదిలిపెట్టబాకండి. ఎందుకు వచ్చాను అనేసి కాదు. ఇక్కడ టూరిజంకి వచ్చాను, నాకు టికెట్ మీద రిటర్న్ టికెట్ నేను వెళ్ళిపోతాను అనే దృష్టితో ఉండాల్సిందే. అప్ అండ్ డౌన్ టికెట్లు అయిపోయినాయి. వచ్చేటప్పుడే ఈ టికెట్ అయిపోయింది. ఇప్పుడు రౌండ్ టికెట్ అది వెళ్ళింది, టికెట్ కూడా ఉంటుంది. బుకింగ్ 2 టికెట్లు చేయాల్సి అవుతాయి. రౌండ్ టికెట్ పెడతాడు ఎప్పుడు, మనకి ఒక టికెట్ ఉండదు. ఇది ఇంకొకటి సార్, మన అంటే సార్ చెప్పిన వాటిల్లో ప్రీ డిటర్మైండ్ అనేది అసలు దాన్ని మనసు ఎందుకు ఒప్పుకొస్తారు? దాన్ని ముందే నిర్ణయించబడ్డది అనే దాన్ని అసలు అది కంప్లీట్గా మనం ఒప్పుకుంటే మనం ఏది చేయలేము. అందుకోసం ఒక పొరకమ్మ ఉంటుంది అనమాట. అంతా ప్రీ డిటర్మైండ్ అనేది దాని మీద ఒక పొర వేసినట్టు ఉంటుంది అనమాట. ఆ పొర వేసేసరికి మనం నేను చేయండి, ఏం చేయలేదు, నేను చేయాలి నా ఇది అనేసి వస్తుంది. ఓకే ఓకే, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైండ్. రమణ మహర్షి చెప్పినా అదే అంటారు, రామకృష్ణ పరమహంస చెప్పినా అదే అంటారు. ఎవరు చెప్పినా, అసలు పూర్వకాలంలో చెప్పినా కూడా శివుని ఆజ్ఞ లేనిదే చీమైన పుట్టదు అని అంటారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఒకటి. మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా, ఇప్పుడు ఆ లెక్కలు రాసేవాడు నా పేరు ఎట్లా గుర్తుంది, నా పేరు ఎట్లా గుర్తుంది, నేనేం చేసిన ఇవన్నీ ఎట్లా రాస్తాడు, ఇవన్నీ కూడా ఎక్కడ రికార్డ్ అవుతాయి, ఇండిపెండెంట్గా ఇవన్నీ పెట్టుంటాయా అనుకుంటాం. అసలు ఉన్నదే అది అక్కడే రికార్డ్ అవుతుంది. అసలు ఉన్నదే అదే అయినప్పుడు ఇంకా మనకి ఎవడో రికార్డ్ చేసేవాడు వేరే బయట ఎక్కడ ఉన్నాడు, అసలు రికార్డ్ చేసేవాడు ఇంప్రెషన్స్ అన్ని పడేయన్నీ ఇక్కడే పడుతుంది. అందుకోసం మనకి ఎవడో ఎక్కడ చిత్రగుప్త రాసే అవసరం లేదు.
చిత్రగుప్తుడికి ఇన్ని కనెక్షన్లు ఉన్నాయా, ఇన్ని టీవీలు ఉన్నాయా, ఇన్ని ఉన్నాయా, అది లేదు అసలుకి. ఉన్నది ఇక్కడే రికార్డ్ అవుతుంది అసలుకి, వేరే ఇంకో చోట ఎక్కడ రికార్డ్ అవుతుంది లేదు. ఇప్పుడు ఆయన రీసా ఉన్నాడు కదా సార్, ఆయన కూడా ప్రపంచం కనబడుతుంది కదా, ఇప్పుడు మూలాలకు వెళ్తే ఒకటే అంటారు కదా ప్రపంచం కదా, నీ భాగాలనుకో, నీ భాగాలే అనుకో అవి, అప్పుడు ఏ ఇది ఉండదు అంటారు ఆయన. అనుకో అనేది కూడా కాదు, అది భాగమే అయిపోయినది. ఎస్. ఇప్పుడు ఎవరి మనలో మన ఈ బాహ్య డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ ఆ కాన్షియస్ లో ఎలాంటి డిఫరెన్స్ లేదు. మనలో ఉన్న అందరూ ఆ కాన్షియస్ లో ఆ డిఫరెన్సే లేదు అసలు. అందరిలో ఉన్నది అదే కాన్షియస్, అదే సూర్యుడు ఇన్ని పాత్రల్లో ఇన్నిట్లో కుండల్లో వెలిగినట్లుగా ఒకే సూర్యుడు ఇన్నిట్లో వెలుగుతున్నాడు. మనందరం ఉపాధులము, మనం ఒక కుండలు అనుకుంటే వీటిల్లో వెలిగే సూర్యుడు అదొకటే. ఆ వెలుగు వల్లనే ఇది ప్రకాశిస్తుంది. అప్పుడు ప్రాబ్లమే లేదు. అట్లా ఎప్పుడు అనుకుంటున్నాం సార్ ఇది అనుకుంటాం, కానీ పిల్లి పట్టినప్పుడు కేర్ పట్టున్నాం. సాధువు యొక్క చురుక ఆయన దగ్గర నేర్చుకుని రామ అంటూనే ఉంటుంది. ఎప్పుడైనా పిల్లి పడితే మాత్రం క్యార్ అది దిగాలి అనమాట. దాంట్లో ప్రతి నిమిషం కూడా దాంట్లో ఉంటే అది మనకి ఇంటలెక్చువల్గా తెలుసు, మనకి ఇంటలెక్చువల్గా తెలుసు, అనుభవపూర్వకంగా రావట్లేదు. అది లోపలికి దిగాలి అనిపిస్తుంది సార్. అట్లనే మొన్న ఒకరోజు ఒక 15-20 డేస్ బ్యాక్ ఏమైంది సార్, మా మిస్సెస్ ఒక 2000 అడిగితే ఆమెకి ఇచ్చిన, ఇంకో 5000 ఉంటే ఈ సైడ్ పాకెట్లు ఇక్కడ పెట్టినా అనుకున్నా. తర్వాత పోయినాము, అటు తిరిగినా కొద్దిసేపు అయినాక పైసలు గుర్తొచ్చి ఇట్లా అంటే లేవు. నిజంగా సార్ పైసలు పోయినాయన కానీ చిమటలు పట్టేసినాయి. సుధాకర్ వచ్చిండు అదే టైంకి, ఇంటికి పోయి చూద్దావాడు సుధాకర్ కూల్గా అంటే నాకు తెలుస్తుంది, ఎస్ పోయినాయి వాడిచ్చా అది పోతుంది అనుకుంటున్నాను, కానీ బాడీ మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇట్లా పైసలు పోయినాయి అనగానే గాబరా. అంతదాకా ఎందుకు అసలుకి మనం బఠానీలు తింటూ ఉంటే ఒక బఠానీ గింజ పడితే దానికోసం ఎత్తుకుంటూ ఉంటాం. అది అటాచ్మెంట్ అంటే అది సార్. అంటే మనము ఏదో అనుకుంటున్నాం, దేనికోసం ఒక కార్యం కోసం పెట్టుకున్నాడు కదా సార్, ఆ కార్యం ఎట్లా అనే మోహంలో ఇక్కడ ఇది అవుతుంది సార్. అది మనకి ఆ అటాచ్మెంట్ అనేది భగవంతుడు పెట్టింది, అది కూడా భగవంతుడు అంతే. కానీ అది ఏమీ లేదు. వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయాలి. అన్నీ పెట్టాడు, అన్నీ ఇచ్చాడు, అన్నీ మంచిదే. చెడు అనేది ఏది లేదు. కామ క్రోధ ఇవన్నీ మంచియే కాదని కాదు, కానీ ఒక లెవెల్లో ఉన్న బ్యాలెన్స్ అది ఎటు పోయినా కానీ అవుట్. దేన్ని వదిలిపెట్టక్కర్లేదు, బ్యాలెన్స్తో ఉండాలి, ఆ డిటాచ్మెంట్తో ఉండాలి, ఆ అటాచ్మెంట్తో ఉండాలి. మనసులో డిటాచ్మెంట్, బయట అటాచ్మెంట్. కనిపించేది అటాచ్మెంట్, కానీ లోపల ఉండేది డిటాచ్మెంట్. ఖచ్చితంగా ఇన్నర్లో డిటాచ్మెంట్ ఉండాలి, తీరాలి. అది లేకపోతే మనం అయినా దాన్ని మనం ఏదో ఒక లెసన్లో, ఒక మాస్టర్ చెప్పిన ఒక లెసన్లో భాగంగా కాకుండా మనం అనలైజ్ చేసుకున్నాం, మన వివేకం ద్వారా అనలైజ్ చేసుకున్నాం కూడా. ఇప్పుడు నాకు ఆకలి అనేది అది చాలా సోమాలియా అక్కడ ఇక్కడ కూడా చనిపోతున్నారు అది ఇది అనుకుంటున్నాను. ఆకలి చెడ్డదని ముద్రేద్దామా? ఆకలి అనేది నాకు లేకపోతే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకోవాల్సి వస్తుంది. నేను ఆకలి అనేది అవసరమే. సో ఆకలి ఒక చోట చెడ్డది అంటున్నాం, ఒక చోట మంచి అవసరము అంటున్నాం. సో ఇవన్నీ కూడా ఉండాల్సిన ప్లేస్లో ఉండి తీరాల్సినవే. ఇప్పుడు మీ ఆకలి, నా ఆకలి, అందరి ఆకలి ఒకటే కదా సార్, కానీ తీర్చుకునే విధానమే తేడా. బాడీలో బాడీకి అవసరం అనేది. సో దానికి ఆ ఫీడింగ్ అనేది మనం ఇవ్వటమే, కానీ ఆ ఫీడింగ్ నేను తీసుకుని ఇక్కడ పెట్టినా కానీ దాన్ని అరిగించడం నా ఇది కాదు, మనది కాదు. అవన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. సో ఆటోమేటిక్గా చేయించేది ఒకటి ఉంది, దాంట్లో ఒక జఠరాగ్ని ఉంటుంది. మామూలుగా
కొన్ని రాబందులు ఉంటాయి చూసారా, అవి శవాల మీద పడి మామూలుగా తినేటప్పుడు ఎముకల్ని గుట్టుకుని మింగుతాయి. అవును. ఆ ఎముకని ఎలా డైజెస్ట్ చేసుకోగలిగే శక్తి దానికి ఎలా ఉంది చెప్పండి. మనకు చిన్న రాయి వచ్చిందంటే దాన్ని పీకి నోట్లోంచి తీసేందుకు కష్టపడతాం. ఆస్ట్రిచ్ రాళ్ళు మింగుతుంది. అవును. సో లోపల ఆ పవర్, ఆ కాన్షియస్నెస్ ఉన్న పవర్ ఎంత గొప్పది అనేసి వస్తామే సార్. ఆ మధ్య యూట్యూబ్లో కూడా ఒకటి పెట్టిండు, గద్దకి ఒక బొక్కిస్తుంది లటక్కని మింగేస్తుంది అది. మన కుక్కకి ఇస్తే కొరుకుద్ది కనీసం కొంతవరకైనా, అది తింటుంది కానీ కొరుకుతుంది కానీ కొరుకుద్ది. ఆ బ్లడ్ మింగుతాయి కదా మరి. ఇప్పుడు ఎప్పుడైతే అన్నీ జరుగుతున్నాయి అనుకుని మనకి ఆ యొక్క ఇది రిమెంబరెన్స్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు జీవితం హాయిగా ఉంటుంది. జీవితం హాయిగా నడుపుకోవటమే మనం వచ్చిన టూరిజంలో చేయాల్సింది. ఈ టూరిజంలో హాయిగా ఉండడమే, హాయిగా ఉండటమే. అన్నీ జరుగుతాయి. నాకు గైడ్ అవుతున్నాడు, వాడు అన్నీ బుక్ చేసి పెట్టాడు, ఎక్కడికంటే అక్కడికి వెళ్తాను, అయ్యో ఆ ప్లేస్లో నాకు ఎవరిది అవసరం లేదు, మనకు గైడ్ ఉంది, ఆల్రెడీ ఉంది గైడ్. ఆ గైడ్ ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటుంది లోపల నుంచి. సో అది దాని మీద మనకి విశ్వాసం ఏర్పడినప్పుడు అసలు ప్రాబ్లమే లేదు అసలు. మీ ప్రోగ్రామ్ ఎన్ని గంటలకు సార్ అక్కడ? రమ్మన్నారు 10 o'clock. 10 o'clockకి సార్ టైం ఇచ్చారు, వస్తాను.